హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయూలో మీకు సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలి యాజ్ పర్ రిజర్వేషన్ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా వివిధ కేటగిరీల వాళ్లకు అప్రాక్సిమేట్గా ఎంత ర్యాంక్ ఉంటే మీకు ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుందనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ప్రకారము ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే డేటా మనకు ఎంసెట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డేటా ప్రకారము మీకు ఎంబీఏలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది చూద్దాం. సో ఇక్కడ కాలేజ్ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ సెలెక్ట్ చేసిన నెక్స్ట్ కోర్స్ నేమ్ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీఈ సెలెక్ట్ చేసిన, సబ్మిట్ కొడుతున్నా. చూడండి 34,247 ర్యాంకుకి ఫీమేల్ క్యాండిడేటు బీసీడీ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లోనే రావడం జరిగింది. అదేవిధంగా బీసీఈ కేటగిరీ క్యాస్ట్ ఫీమేల్ స్టూడెంట్కి 1,00,000 పైన ర్యాంక్ ఉన్న కూడా రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి ఎస్టీ మేల్ పర్సన్కి 1,00,000 పైన ఉన్నా కూడా ఈ యూనివర్సిటీలో రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ గ్రూప్ కావాలన్నా ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసి సబ్మిట్ చేస్తా. బీసీఏ మేల్ క్యాండిడేట్స్కి 11,351 ర్యాంక్కి సిఎస్సిలో అయితే ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. అదే ఎస్టీ ఫీమేల్ ఎస్టీ క్యాస్ట్ ఏమో ఎస్టీ జెండర్ ఏమో ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్కి 29,786కి సిఎస్సి అయితే రావడం జరిగింది. ఏ ఫేజ్లో? ఫస్ట్ ఫేజ్లో. ఈ విధంగా ఏ ఫేజ్లో వచ్చింది, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ జెండర్ ఏంటి, ర్యాంక్ ఏంటి, ఈ విధంగా చెక్ చేసుకోండి. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి కాలేజ్ నేమ్ దగ్గర మోహన్ బాబు యూనివర్సిటీ, అదే కాకుండా మీరు ఇష్టం ఉన్న కాలేజ్లో ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ ఫేజు ఏ కేటగిరీ ఫీమేలా అన్నీ రావడం జరుగుతుంది. ఈ విధంగా చెక్ చేసుకొని కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే తప్పకుండా మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.